కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి సినిమా అంటే కొండను అద్దంలో చూపించడం, కొండను అద్దంలో చూపించడం తప్ప ఒక మహానుభావుని యొక్క ఒక జీవన ప్రవాహాన్ని ఏ చలనచిత్రం కూడా పట్టుకోలేదు. ఛాయాగ్రహణం చేయలేనటువంటి ఉన్నతమైన పొడవైన జీవితమైంది. గాంధీ మహాత్ముని తర్వాత భారతదేశంలో బాపూజీ అనేటువంటి మాట కొండా లక్ష్మణ్ బాపూజీ గారిదే. ఆయన ఒక జీవన రేఖని సూచి మాత్రంగా ప్రేక్షకులకు వీక్షకులకు అత్యంత భావోద్వేగం కలిగించే రీతిలో బలంగా హృదయంలో నాటుకునే రీతిలో నిర్మాత గారు తీశారు. దాన్ని విజయ్ చక్కగా చిత్రీకరణ చేసి ఆ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేశారు. అది వాళ్ళ మా చేతుల మీదుగా, చెన్నప్ప గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా విడుదల కావడం ఆ గొప్ప అర్హతగా, యోగ్యతగా, అదృష్టంగా భావిస్తున్నాము. నిర్మాతకు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే వీటి మీద ఇంత చేసాము మాకు అంత రావాలనే ఆలోచన ఉండదు. ఇది ఒక కాల నాళికల లాంటిది. ఈ చిత్రాలు అంటే టైం ట్యూబ్స్. రేపు ఒక 100 సంవత్సరాలు 500 సంవత్సరాల తర్వాత ఎవరు ఈ తెలంగాణ లోపల ధ్వజస్తంభాల్లో ఉన్నారు అనుకుంటే చూస్తే ఈనాటి ఆయన నాటి కాలం, ఆయన యొక్క పాత్ర తెలిసేటువంటి ఒక టైం ట్యూబ్స్ లాంటివి. ఇలాంటి కాల నాళికల లాంటి చిత్రం తీసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇది అందరూ చూసి దీన్ని హృదయంలోకి చేర్చుకోవాల్సిందిగా భావిస్తూ నమస్కారం.